ఫ్రెండ్స్, ఈ హెల్దీ లడ్డు కావలసిన పదార్థాలు: వేయించి పెట్టుకున్న పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, జీడిపప్పు పలుకులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, ఓట్స్, నువ్వులు, అలాగే కట్ చేసి సీడ్స్ తీసేసి చిన్నగా తరిగి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు చూస్తున్నారు కదా. ఖర్జూరం ముక్కలు నీట్గా పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, ఆ నెయ్యి హీట్ అయ్యాక అవిసె గింజలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నెయ్యిలో. ఎందుకంటే అవిసె గింజలు త్వరగా వేగ కాబట్టి ఫస్ట్ అవే యాడ్ చేస్తున్నాము. అవి ఏగి మంచి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకుల్ని కూడా వేసి మంచిగా ఈ నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఓట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు వేసి వాటిని కూడా ఆ నేతిలో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి లాస్ట్లో యాడ్ చేసుకోండి దీంట్లో. ఎందుకంటే అవి ఆల్రెడీ వేయించాం కాబట్టి ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తేనే భలే బాగుంది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇక మిక్సీ గిన్నెలో ఖర్జూరం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో ఈ ఖర్జూర పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఆగేసరికి అది బాగా మెల్ట్ అయిపోతుంది నీట్గా. చూసారు కదా, ఇలా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం వేయించి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోండి. ఇంకా చల్లారాక మంచిగా కలుపుకొని ఇలా ఉండల్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ. చూస్తున్నారు కదా, ఉండలు చుట్టడానికి కూడా చాలా నీట్గా వస్తుంది. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ లడ్డు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.